గడిచిన 10 సంవత్సరాల్లో గొల్ల కాపర్ల కోసం ఎన్నో సంక్షేమ పథకాలను కూడా రాష్ట్ర ప్రభుత్వం తీసుకురావడం జరిగింది. కానీ ఇప్పుడు కొత్తగా కొలువుదీరినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఎటువంటి లక్ష్యంతో ముందుకెళ్తుంది, గొల్ల కాపర్ల పక్షాన ఎట్లా ఉందనే అంశంపైన గొల్ల కాపర్ల సంఘం ఉమ్మడి మెదక్ జిల్లా అధ్యక్షుడు పోచబోయిన శ్రీహరితో మనం ఉన్నాం. సార్ చెప్పండి, గొల్ల కాపర్లకు సంబంధించి ఎట్లా ఉందని చెప్పచ్చు ఈ పరిస్థితులను బట్టి చూసుకున్నట్టయితే? వాస్తవంగా ఏంటంటే పెనమికలు పోయిలబడ్డట్టుంది. గొర్రెల కాపర్లకు సంబంధించి ఒక మంచి భారతదేశంలోనే ఒక ఉన్నతమైనటువంటి పథకాన్ని గౌరవ కేసీఆర్ గారు ప్రవేశపెట్టిండ్రు. కానీ ప్రవేశపెట్టిన వారు కారణాలు ఏవైనా కూడా 7,62,000 మంది లబ్ధిదారులని 2 విడతలకు ఎంపిక చేసి మొదటి విడతలో 3,60,000 పైసలకు ఇచ్చి ఆ తర్వాత ఒక 60,000-70,000 మందికి ఇచ్చి అంటే 4 లక్షల పైసలకు వరకే ఇచ్చి మిగతా వాళ్ళని ఎన్నికల ముందు ఒక 82,000 మంది డీడీలు కడితే 20,000 మందికి ఇచ్చి ఆ ఎన్నికల నోటిఫికేషన్ వల్ల ఆగిపోయింది. కానీ ఆ రోజు ఇవాళ కొలువుదీరినటువంటి కాంగ్రెస్ రేవంత్ రెడ్డి నాయకత్వంలోని సర్కారు మా ప్రభుత్వం అధికారంలోకి రాగానే గత ప్రభుత్వం హయాంలో జరిగినటువంటి ఆ స్కీములో అనేకమైనటువంటి లోపాలు జరిగినాయి. అంటే ప్రాక్టీస్కి సంబంధించి కొంత అవినీతి మరకలు అంటినాయి. కొంత ఏమైందంటే 1,75,000 లోన్లో వాటి సరుకు కావాల్సినంత అంటే విలువ ఎంతైతే ఉందో 1,70,000 అందులో 1,58,000 గొర్రెలకు సంబంధించి అనమాట. ఆ 1,58,000 విలువ కలిగిన గొర్రెలు ఇక్కడ తీసుకొస్తే 1,20,000కి అమ్ముడైన పరిస్థితి ఉంది. కాబట్టి మేము గొర్రెల కాపర సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడిగా గత 4 సంవత్సరాలుగా కూడా గత కేసీఆర్ ప్రభుత్వాన్ని ప్రధానంగా డిమాండ్ చేసిన ఏమంటే నగదు బదిలీ చేయమన్నాం. అంటే మాకు డబ్బులు ఇస్తే మా అకౌంట్లో డబ్బులు నగదు బదిలీ ఇప్పుడు ఎట్లయితే రైతు బంధు ఎట్లయితే ఇస్తున్నారో అట్లా మిగతా బీసీ వెల్ఫేర్కి సంబంధించి కానీ లేదా దళిత బంధుకు సంబంధించి ఎట్లయితే వాళ్ళ అకౌంట్లో నేరుగా డబ్బులు ఇస్తున్నారో డీబీటీ పద్ధతి డైరెక్ట్ బెనిఫిషరీస్ ట్రాన్స్ఫర్ డీబీటీ పద్ధతిలో ఇవ్వమని అడిగినాం. దానికి మన ఆ రోజు ఉన్నటువంటి ప్రభుత్వం మేరకు ప్రయత్నం చేయబోతే ఆ ప్రయత్నము పైలట్ ప్రాజెక్ట్ కింద మన నల్గొండ భువనగిరి జిల్లాలకు సంబంధించినటువంటి 2 జిల్లాలు పైలట్ ప్రాజెక్ట్ కింద తీసుకొని అమలు చేయబోతే అది అనుకున్న స్థాయిలో అమలు చేయకపోవడం వల్ల అది అమలు కాకపోవడం వల్ల అది ఆగిపోయింది. ఇప్పుడు కొలువుదీరినటువంటి ఈ కాంగ్రెస్ సర్కారు ఆ రోజు ప్రతిపక్ష పార్టీలో ఉన్నప్పుడు ఖచ్చితంగా మా ప్రభుత్వం అధికారంలోకి వస్తే 100 రోజుల్లోగానే 1,70,000 కాదు ఒక్క యూనిట్కి 2 లక్షల రూపాయలు నేరుగా లబ్ధిదారుల ఖాతాలోనే మా ప్రభుత్వం వచ్చిన 100 రోజుల్లోనే మేము అమలు చేస్తామని చెప్పి హామీ ఇచ్చింది. ఆ హామీ ఆ మాటల్ని గాలికి వదిలేసింది. ఇవాళ హామీని గాలికి వదిలేసింది. ఆ గాలి మాటలు మాట్లాడి ఇవాళ మాటలని గాలికి వదిలేసి ఇవాళ మళ్ళా రహస్యంగా మిత్రమా చాలా సీక్రెట్గా అంటే డీడీలు కట్టమన్నప్పుడేమో కలెక్టర్లు గొర్రెల కాపర సంఘాల నాయకులను పిలిచి పెద్ద ఎత్తున సమావేశాలను ఏర్పాటు చేసి మీరు డీడీలు కట్టండి, కలెక్టర్ ఖాతాలోనే జమ చేయండి, మీకు వెంటనే గొర్రెలు వస్తాయని చెప్పారు. కానీ ఇవాళ డీడీలు వాపసు తీసుకునే విషయాన్ని మాత్రం నేరుగా ప్రభుత్వం కానీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కానీ మా పశువర్ధక శాఖ ఇప్పటివరకు మంత్రి లేడు. 100 రోజుల్లో మా స్కీమ్ అమలు చేసి విడిచిపెట్టి మా డిపార్ట్మెంట్ దిక్కులేని డిపార్ట్మెంట్ అయింది. ఇప్పుడు దానికి ఒక మంత్రి లేడు. ఆ ఉన్న అధికారులు కూడా ఇప్పటివరకు దీని మీద 82,000 మంది 43,750 రూపాయల చొప్పున మీరు లెక్కించండి. దాదాపు 360 నుంచి 400 కోట్ల రూపాయలు ప్రభుత్వ ఖాతాలో మా డబ్బులు ఉన్నాయి. అంటే డబ్బులేమో మా డీడీలు మా దగ్గర ఉన్నాయి, మా డబ్బులు ప్రభుత్వం దగ్గర ఉన్నాయి, మా గొర్రెల దగ్గర ఉన్నాయి, మాకు ఎవరు చెప్పలేని పరిస్థితుంది. ఈ గత 2-3 రోజులుగా సీక్రెట్ ఒక ఆపరేషన్ ఏం జరుగుతుందంటే ప్రభుత్వ పశువైద్యాధికారులను జిల్లా అధికారుల ద్వారా మండలాధికారుల ద్వారా ఎవరైతే బెనిఫిషరీస్ ఉన్నారో ఇంకా మీకు గొర్రెలు రావు, మీరు మీ అంతలో మీరే మాకు ఈ లోన్ వద్దు, మాకు గొర్రెలు వద్దు అని చెప్పి మీరు కనుక మా డబ్బులు మాకు వాపసు కావాలని చెప్పి కనుక ఒక అప్లికేషన్ ఫారం సీక్రెట్గా మొత్తం గ్రామాల్లో పంపిణీ చేస్తున్నారు. ఆ అప్లికేషన్ ఫారం మీద సంతకం పెడితే వాళ్ళ అకౌంట్లో వాళ్ళ డబ్బులు ట్రాన్స్ఫర్ అవుతాయి. అంటే వాళ్ళు కట్టిన డబ్బులే ఏడాది క్రితం కట్టినటువంటి డబ్బులు ఏడాది కోలే మిత్తిలాజు అన్ని రకాలుగా అప్పులు తెచ్చి అప్పుల పాలయ్యి అది ఉన్నటువంటి వాళ్ళకి వాళ్ళ అకౌంట్లో మళ్ళీ తిరిగి వాళ్ళ డీటెయిల్ వాళ్ళకు అంటే వాళ్ళ అకౌంట్లో మళ్ళీ తిరిగి జమ చేయడం కోసం ఒక సీక్రెట్గా ఇంత దొంగతనం ఏమొచ్చింది. ఒక సర్కారు ప్రభుత్వము ఇవ్వదలిస్తే ఇస్తామని చెప్పాలి, ఇవ్వకపోతే ఇవ్వలేమో మీరు తీసుకోండి అని ఓపెన్గా బహిరంగంగా చెప్పాలి. కానీ అంతర్గతంగా ఇట్లాంటి రహస్య పద్ధతుల్లో గూడు పుటాలతోటి ఇట్లా చేయడము సరైనది కాదు. తెలంగాణలో సామెత ఉంటుంది మహేష్ అన్న, ఏంటంటే పెట్టని తల్లి పెట్టకని పాయ కానీ పెట్టిందన్న కడుపుని పెట్టపాయని పెట్టినామని తిడతారు. అట్లా ఇవాళ కేసీఆర్ సర్కారు 7 లక్షల మందిలో 4 లక్షల మందికి ఇచ్చినా కానీ ఇన్ టైంలో అందరికి ఇవ్వలేదు. కాబట్టి నాతో సహా నా ఊర్లో కూడా మాది కస్తూర్పల్లి, మా ఊర్లో కూడా 40 డీడీలు పెండింగ్ ఉన్న పరిస్థితి ఉంది ఇవాళ. కాబట్టి ఇవ్వలేదు, కొందరికి ఇచ్చింది, కొందరికి ఇవ్వలేదు. ఆ ఇవ్వలేని వాళ్ళు కోపం మీద ఉన్నారు, ఇచ్చిన వాళ్ళు సంతృప్తికరంగా లేరు. కానీ ఇప్పుడు ఈ సర్కారు మాత్రము అది ఏది చెప్పకుండా నాంచి ఒక మసిపూసి అంటే మస్కంగా పెట్టి అంటే మార్మికంగా దాచిపెట్టి పశువైద్యాధికారుల ద్వారా గ్రామాలలో అందరికీ సీక్రెట్గా మీ అకౌంట్లో తీసుకురండి, మీరు లెటర్ ఇవ్వండి, లెటర్ ఇస్తే మీ అకౌంట్లో మేము తిరిగి మళ్ళీ డీడీ జమ ఇస్తాం. అంటే ప్రత్యక్షంగా మీరు చూస్తున్నారు గొల్ల కాపర్లకు అన్యాయం జరుగుతుందని చెప్పి మీకు తెలిసినా కూడా మరి ప్రభుత్వాన్ని ఎందుకు విమర్శించలేకపోతున్నారు మీరు? ఖచ్చితంగా మిత్రమా మంచి ప్రశ్న. విమర్శించడం కాదు, 100 రోజులు నిండేదాకా ఓపిక పట్టినాం. ఎవరైనా సరే ఏమంటే ఒక కొత్త సర్కారు కొలువు తీరగానే, ఎందుకంటే మేము గత కేసీఆర్
ఈ భారతదేశంలో ఎవరికి అని ఒక పథకాన్ని ప్రవేశపెట్టి మాకు కొంత ఆధారంగా నిలబడి అండగా నిలబడ్డాడు కాబట్టి ఆ ప్రభుత్వానికి మేము అండగా ఉన్న మనుషులుగా మాకు కొంత గౌరవం గుర్తింపు ఉన్నది కాబట్టి మేము వెంటనే విమర్శ చేస్తే నిన్నటిదాకా మీరు ఏం చేశారు, మీ సర్కారులో ఇంకా 3 లక్షల మందికి రాలే కదా అనే ఒక అపవాదం మా మీద ఉంది కాబట్టి సర్కారు ఇచ్చినటువంటి హామీ మేరకు 100 రోజుల దాకా ఓపిక పట్టినాం. 100 రోజుల తర్వాత ఈ తెలంగాణలో ఉన్న అన్ని కలెక్టరేట్లకు మిత్రమా మన ఆర్టీవీలో కూడా మనం ఇదివరకు వచ్చింది, మనం అన్ని జిల్లా కలెక్టరేట్లకు ఇక 100 రోజులు అయింది, మా గొర్రెల పథకం సంగతి ఏంది, డీడీలు మా దగ్గర ఉన్నాయి, పైసలు మీ దగ్గర ఉన్నాయి, మా గొర్రెలు ఎప్పుడు వస్తాయి, డీడీలు మా దగ్గర ఉన్నాయి, పైసలు మీ అకౌంట్లో ఉన్నాయి, మరి గొర్రెలు ఎప్పుడు ఇస్తారో అని చెప్పి అన్ని జిల్లా కలెక్టరేట్లను మేము 100 రోజుల తర్వాత చేసినాం. ఈ ఎన్నికల నోటిఫికేషన్ ఉందనే పేరు మీద ఇప్పుడు మేము జూన్ 4th అయితే ఎన్నికలకు సంబంధించినటువంటి కోడ్ అయిపోయిన తర్వాత మేము రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమానికి మేము సిద్ధమవుతున్నామని పసిగట్టినటువంటి సర్కారు జూన్ 4 తారీఖు లోపలనే ఎవరి అకౌంట్లకు వాళ్ళకు సీక్రెట్గా రైతులను ఒక రకంగా బ్లాక్మెయిల్ చేసుకుంటూ, అంటే మీ ఇష్టము, మరి ఇంకెన్ని రోజులు అవుతారో మీ ఇష్టం, మీ డబ్బులు మీకు కావాలా వద్దా, మీ డబ్బులు మీరు కావాలనుకుంటే మాత్రం వెంటనే సంతకాలు పెట్టండి అని చెప్పి ఎక్కడికక్కడ జూన్ 4 తారీఖు తర్వాత మేము ఆందోళన చేస్తామనే విషయం పసిగట్టినటువంటి సర్కారు ఈ లోపే అంతర్గతంగా పశుసంవర్ధక శాఖ అధికారుల ద్వారా మొత్తం ఆ డీడీల్ని వాపసు ఇచ్చే పని ఒక కుట్రపూరితంగా వివరిస్తున్నది. ఖచ్చితంగా మేము మీరు అన్నట్టుగా జూన్ 4 తారీఖు తర్వాత ఎన్నికల కోడ్ అయిపోయిన వెంటనే జూన్ 2వ వారంలో రాష్ట్ర వ్యాప్తంగా ఈ స్కీమ్ మీద 100 రోజుల్లోగా 2 లక్షల రూపాయల డీబీటీ ద్వారా నగదు బదిలీ ద్వారా అమలు చేస్తానన్నటువంటి నీ హామీ సంగతి ఏందో ప్రజల్లోనే ప్రజాక్షేత్రంలోనే మేము బయట పెడతాం. మందబాట అని ఒక కార్యక్రమం తీసుకుంటాం, అంటే మందల కాడికి పశువుల మందల కాడికే గొర్రెల కాపర దగ్గరికే నేరుగా మొదటి వారంలో ప్రారంభమై 2వ వారం వరకు మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా తిరిగి 2వ వారంలో హైదరాబాద్లో ఇందిరా పార్క్ వద్ద పెద్ద ఎత్తున ధర్నా చేపట్టబోతున్నాం. అంటే సంఘానికి సంబంధించి చూసుకున్నట్లయితే ఏ సంఘంకైనా ఒక లక్ష్యం అనేది ఉంటుంది. ఆ లక్ష్యానికి సంబంధించి గొర్రెల కాపులకు ఎటువంటి దిక్సూచితో మీరు ముందుకెళ్తున్నారని చెప్పొచ్చు? మిత్రమా, మేము గొర్రెల కాపర్ల సంక్షేమ సంఘము మా లక్ష్యమే. మేము బీపీ మండల్ గారి వర్ధన్ సందర్భంగా మా సంఘాన్ని సిద్దిపేట కేంద్రంగా రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని లైక్ మైండెడ్ పీపుల్తో కలిసి మేము దీన్ని ఏర్పాటు చేసినాం. మా లక్ష్యమే పశుపాలకుల్ని ప్రజాపాలనలో భాగస్వామ్యం చేయడమే మా లక్ష్యం. అంటే మేము ఎంతమందిమో మాకు అంత వాటా, జనాభా నిష్పత్తి ప్రకారం ఈ సమాజంలో మేము ఎంత పర్సంటేజ్ అయితే ఉన్నామో అంత పర్సంటేజ్ అన్ని రంగాలలో, అది ఆర్థిక రంగంలో, సామాజిక రంగంలో, సాంస్కృతిక రంగంలో, ఈ మొత్తం సామాజిక ఆర్థిక సాంస్కృతిక రంగాలలో మేము ఎంతమందిమో మాకు అంత వాటా, అది రాజకీయ రంగంలో కూడా వాటా దక్కినప్పుడే ఇవన్నీ సాధ్యమైంది. కాబట్టి రాజకీయ రంగంలో కూడా జనాభా నిష్పత్తి ప్రకారము మాకు కావాలని మొన్న ఎన్నికల ముందు యాదవ యుద్ధ పేరుతో, అంతకుముందు యాదవ ఆత్మగౌరవ సభ పేరుతో మొత్తం రాష్ట్రంలో జరుగుతున్నటువంటి మాలాకనే అణచివేతకు గురవుతున్నటువంటి శ్రామిక కులాలు, ఉత్పత్తి సేవా కులాలతో కలిసి మేము విడివిడిగా గొర్రెల కాపర్ల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో పశుపాలకులారా ప్రజాపాలనలో భాగస్వామ్యం అయిదామని పిలుపునిస్తూనే మాలాగానే అణచివేతకు గురవుతున్నటువంటి శ్రామిక ఉత్పత్తి సేవా కులాలతో కలిసి కూడా జనాభా నిష్పత్తి ప్రకారం ఈ సమాజంలో జిత్నే ఆబాది ఉత్నా భాగీదారి అనే నినాదం అవుతుందో మేము ఎంతమందిమో మాకు అంత వాటా, మా తోటి శ్రామిక ఉత్పత్తి సేవా కులాలందరిది అదే పాట అనే లక్ష్యంతో మా సంఘం మేము పనిచేస్తున్నాం. మా కార్యాచరణ కూడా మీకు గత దశాబ్ద కాలంగా మీరు చూస్తూనే ఉన్నారు. భవిష్యత్తులో కూడా ఈ లక్ష్యం కోసం ఒకవైపు గొర్రెల కాపర్లలో ప్రత్యేకించి గొర్రెల కాపర్లకు సంబంధించి గొర్రెల కాపర్లకు ప్రభుత్వం ద్వారా అందాల్సినటువంటి పథకాల కోసం పనిచేస్తూనే గొర్రెల కాపర్లకు సంబంధించినటువంటి సంక్షేమ అభివృద్ధి ఫలాల్ని నేరుగా వాళ్ళకి అంది మధ్యదళారుల పాత్ర లేకుండా ప్రభుత్వంకు పశుపాలకులకు మధ్య మేము ఒక వారధిగా ఉంటూ పనిచేస్తూనే మొత్తం సమాజంలోని అణగారిన వర్గాలకు అందరికీ సామాజిక న్యాయం కోసం జరిగే పోరాటాలు కూడా మేము భాగస్వామ్యం అవ్వడం కోసమే మా సంఘం లక్ష్యాన్ని నిర్దేశించుకొని పనిచేస్తున్నాం. ఓకే, గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు గొల్ల కాపులకు ఎలా ఉండేది, ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఎలా ఉంది, అంటే ఇప్పుడు వచ్చినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం కొత్తగా కొలువైంది కాబట్టి వారికి మీరు ఏం విజ్ఞప్తి చేస్తారు చివరగా? ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో పశుసంవర్ధక శాఖ అనేది క్యాబినెట్లో ఎవరో ఒకరిని పెట్టాలి అంటే పెట్టడం కోసం ఒక చివరి అంటే ఆర్డర్ ఆఫ్ ప్రియారిటీస్లో ఆఖరి ప్రియారిటీ కింద పశుసంవర్ధక శాఖ ఉండేది. కానీ తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఒక రకంగా చెప్పాలంటే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు, తెలంగాణ రాష్ట్రము పశుపాలకుల పట్ల ఒక రకంగా స్వర్ణయుగం అని చెప్పుకోవాలి. అంత గుర్తింపు గౌరవం పశుసంవర్ధక శాఖ అంటే ఒక ప్రియారిటీ ఉన్నటువంటి ఒక ఆర్థిక రెవెన్యూ హోం శాఖలకు ఎంత ప్రియారిటీ అయితే ఉంటుందో అంత ప్రియారిటీ పెట్టుకొని ఒక 6,000 కోట్ల రూపాయలు పశుపాలకులు ఖర్చు పెట్టి మన దగ్గర అయితే మన సిద్దిపేట అయితే ఒక రోల్ మోడల్గా పశువులకు కూడా హాస్టల్ని, గొర్రెలకు హాస్టల్ని ఏర్పాటు చేసి హాస్టల్ నిర్మాణం చేసి అట్లా ప్రతి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో మనము సంవత్సరానికి ఒకసారి నట్ల మంది ఇచ్చేవాళ్ళం. కానీ మన తెలంగాణ రాష్ట్రంలో సంవత్సరానికి 3 సార్లు నట్ల మందులు పూర్తి ఉచితంగా. మళ్ళీ అంతకుముందు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కానీ అంతకుముందు కానీ ఏ రాష్ట్రంలో ఇవాళ దేశంలో పశుపాలకులకు సంబంధించి కానీ పశువులకు సంబంధించి కానీ రోగం వచ్చినాక వైద్యం చేసే పద్ధతి ఉంటుంది. అట్లా కాకుండా ముందస్తుగానే ఏ సీజన్లో ఏ రోగం వస్తుంది, ఆ రోగ నిరోధానికి దానికి సంబంధించి ఏం వ్యాక్సినేషన్ వేయాలి, అట్లా అన్ని విధాల చర్యలు తీసుకున్న కేసీఆర్ సర్కారు చివరి నిమిషంలో ఆ 3 లక్షల మంది 2వ విడత లబ్ధిదారులకు ఇవ్వకపోవడం అనేది ఒక రకంగా యాదవుల శాపమే అనుకోవాలి. ఆ గొల్లకురువులకు సంబంధించినటువంటి శాపం వల్ల ప్రభుత్వం ఆ 3,89,4 లక్షల ఓట్లు అంటే
డీడీలు పెండింగ్ ఉన్నాయంటే ఒక ఇంటికి 5 కోట్లు లెక్క పెట్టుకుంటే 4 లక్షల పైచీలు కోట్లు అవుతాయి. ఆ 4 లక్షల కోట్ల తేడాతోటే మన ప్రభుత్వం అయింది. కానీ ఇవాళ రేవంత్ సర్కార్ కూడా మేము అదే చెప్తున్నాం, యాదవులది లేదా పశుపాలకులది గొల్లకుర్మలో స్థాపన ఉత్తకపోదు. నువ్వు మాయమాటలు చెప్పి 100 రోజుల్లోగానే నేను ఈ పథకాన్ని అమలు చేస్తానని, వాళ్ళు 1,70,000 ఇచ్చారు, మేము 2,50,000 చేస్తానని మాకు మాయమాటలు చెప్పి మమ్మల్ని, మాకు సంబంధించినటువంటి గొల్లకుర్మల్ని మభ్యపెట్టినావు. నువ్వు ఇప్పుడు మళ్ళీ సీక్రెట్గా కుట్రపూరితంగా మళ్ళీ వాటిని ఆ డీడీలు వాపసు ఇచ్చి ఎక్కడికక్కడ సీక్రెట్గా వాటిని అది చేస్తున్నావు. బిడ్డ, కాంగ్రెస్ సర్కార్కి, గౌరవ రేవంత్ రెడ్డి గారికి పశుపాలకుల తరఫున మేము హెచ్చరిస్తున్నాం. ఇట్లా మార్మికవాదం వద్దు, ఇట్లాంటి గాలి మాటలతోటి మమ్మల్ని గాయబ్ చేయాలని చూడకు, మమ్మల్ని మభ్యపెట్టాలని చూడకు. ఖచ్చితంగా ఈ స్కీమ్ మీద, పశుపాలకుల మీద 1952 ఆంధ్రాటి హైదరాబాద్ రాష్ట్రంలో కానీ లేదా 56 నుంచి ఏర్పడినటువంటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కానీ ఎప్పుడూ ఒక పశుపాలకుడు కానీ గొల్లకుర్మలు కానీ క్యాబినెట్లో లేకుండా ఎప్పుడు లేదు. పశుసంవర్ధక శాఖ ఎప్పుడు ఖాళీగా లేదు. కానీ ఇప్పుడు ఈ సర్కార్ వచ్చిన తర్వాత పశుసంవర్ధక శాఖకి ఇప్పటివరకు మంత్రిని కేటాయించలేదు. యాదవులకు సంబంధించి అసలు సీట్ల కేటాయింపులోనే పూర్తి నిర్లక్ష్యం చేశారు. ఇప్పుడు ఇవ్వదలుచుకుంటే ఇప్పటికైనా యాదవులకు సంబంధించి మీ పార్టీకి సంబంధించిన వాళ్ళైనా సరే ఎమ్మెల్సీ ఇచ్చి మంత్రి పదవి ఇచ్చి మీరు ఇలా మంత్రిని దాన్ని భర్తీ చేసి ఆ మొత్తం పశుపాలకులకు సంబంధించినటువంటి గత ప్రభుత్వం అమలు చేసిన విధానాల కంటే మెరుగైన విధానాన్ని మీరు అమలు చేయాలని కోరుకుంటున్నాం. లేనట్లయితే ఖచ్చితంగా ఈ పశుపాలకుల తరపున పూర్తి స్థాయిలో మా ఆత్మగౌరవాన్ని నిలబెట్టుకుంటూనే మా హక్కుల కోసం, మా అభివృద్ధిలో వాటా కోసం ఏ ప్రభుత్వం అయితే మీరు ప్రకటించారో ఇంతకుముందు 100 రోజుల్లోగా డీబీటీ ద్వారా ఇవ్వడమే కాకుండా గత ప్రభుత్వం కంటే మెరుగైనటువంటి ఫలితాలని, మెరుగైనటువంటి సంక్షేమ ఫలాల్ని మీకు అందిస్తామని చెప్పి ఇవాళ మభ్యపెడుతున్నారు. ఇవి మానుకొని మాకు పూర్తి స్థాయిలో సహకరించి మాకు వాటా ప్రకారం కార్పొరేషన్ ఏర్పాటు చేస్తామన్నారు. దానికి ఇప్పటివరకు దిక్కుదీమి లేదు. మిగతా అన్ని కార్పొరేషన్లకు ప్రకటించారు. యాదవ్ కార్పొరేషన్ సంబంధించి ఇప్పటివరకు ఏం ప్రకటించట్లేదు. ఒకళ్ళు ప్రకటించినా నామకే వస్తే ప్రకటించడం కాదు, మీరు గతంలో ఎన్నికల ముందు ఇచ్చినటువంటి హామీ ఏదైతే చెప్పారో 10,000 కోట్ల బడ్జెట్ ఇచ్చి కార్పొరేషన్ ఏర్పాటు చేసి నగదు బదిలీ ద్వారా ప్రతి గొర్రెల కాపరికి 2 లక్షల రూపాయలు ఇస్తారన్నది అమలు చేయాలి. అమలు చేస్తే అమలు చేసే వరకు ప్రజల పక్షాన్ని నిలబడి మిమ్మల్ని నిలదీస్తాం, ప్రశ్నిస్తాం. ఖచ్చితంగా ప్రజలతో కలిసి పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామని చెప్పి ఈ సందర్భంగా మీ ద్వారా, ఆర్టీవీ ప్రేక్షకుల ద్వారా ఈ కాంగ్రెస్ రేవంత్ రెడ్డి సర్కారును హెచ్చరిస్తున్నాం. ఇది కేవలం ప్రజాస్వామ్యం ముసుగేసుకున్నటువంటి కులస్వామ్య సర్కారు అనిపిస్తుంది. ముసుగులో అంటే కనబడడంలో ప్రజాస్వామ్య సర్కారు, ప్రజాపాలన అంటున్నారు. ఇదేనా ప్రజాపాలన? ఇది ప్రజాపాలన లెక్కలేదు. కేవలం ఆధిపత్య కులాల కులస్వామ్యం లెక్క. ఆధిపత్య కుల నాయకులకు సంబంధించినటువంటి అవకాశాలు అంటే మీ కాంట్రాక్టర్ డబ్బులు ఇవ్వడానికి ఈ 100 రోజుల టైం సరిపోయింది. మీ పెండింగ్ కాంట్రాక్టులు అందరికీ ఇచ్చుకోవడానికి సరిపోయింది. మీ నాయకులకు పదవులు ఇవ్వడానికి సరిపోయింది. మీ కులానికి సంబంధించినటువంటి వాళ్ళకి 4-5 మంత్రి పదవులు ఇవ్వడానికి సరిపోయింది. కార్పొరేషన్ పదవులు ఇవ్వడానికి అడ్డం రాలే. కానీ గొర్రెల కాపర్లకు సంబంధించినటువంటి 82,000 మందికి సంబంధించినటువంటి లోన్ ఇవ్వడానికి మాత్రం మీకు ఇంకా కాలం కావాలి, సమయం కావాలని చెప్పుకుంటూ ఇంటర్నల్గా మాత్రం కుట్రపూరితంగా మాకు వాపసిస్తున్నారు. ఇది సరైనది కాదు. ఇది ప్రజాపాలన అనిపించుకోలేదు. ఇది కేవలం ఆధిపత్య కులాలకు సంబంధించినటువంటి ఈ కులస్వామ్యం అనిపించుకుంటుందని చెప్పి మీ ద్వారా తెలియజేస్తున్నాం మిత్రమా. అంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ సంబంధించి గతంలో ఈ యొక్క గొల్లకుర్మలు ఎంతో అన్యాయానికి గురయ్యారు. తదనంతరం తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్న తర్వాత మా యొక్క కులానికి సంబంధించి ఎంతో బాగుపడ్డాయి. కానీ ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వం ఈ యొక్క మా కులాన్ని చిన్నతనంగా చూస్తూ ముందుకెళ్తుంది. మేము కట్టిన డీటెయిల్ని కూడా రిటర్న్ ఇవ్వడానికి ఒక పరోక్షంగా ప్రత్యక్షంగా వచ్చి మాకు ముందు చెప్పాలి తప్ప పరోక్షంగా మా డీటెయిల్ వెనుకకు ఇవ్వడాన్ని మేము పూర్తిగా తప్పుపడుతున్నా అని చెప్పి ఈ యొక్క గొల్లకుర్మల సంఘం ఉమ్మడి మెదక్ జిల్లా అధ్యక్షులు పోచబోయిన శ్రీహరి చెప్తున్నారు. కెమెరామెన్ ఎల్లోర్తో మహేష్, ఆర్టీవీ, ఉమ్మడి మెదక్ జిల్లా. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.